టు ఆర్కే మ్యాథ్స్. ట్రిగ్నోమెట్రీలోని ట్రాన్స్ఫర్మేషన్స్ అనే చాప్టర్ నుంచి ప్రాబ్లమ్స్ చేద్దాం. ప్రాబ్లం ఏమి ఇచ్చాడు అంటే, ఇఫ్ sin x plus sin y is equal to 3/4 and sin x minus sin y is equal to 2/5, then prove that 8 tan of x plus y by 2 is equal to 15 tan of x minus y by 2 అని ఇచ్చాడు. ప్రాబ్లం చాలా కొంచెం చూడడానికి చాలా పెద్దగా ఉంటుంది, కానీ ఈజీగా చేయొచ్చు. ఇంటర్మీడియట్ వాళ్ళకి ఇది 4 మార్క్స్ క్వశ్చన్, డిప్లొమా స్టూడెంట్స్ కి అయితే 5 మార్క్స్ వస్తాయండి ఈ సమ్ చేయడం వల్ల. సో ప్రాబ్లం లోకి వెళ్దాం. ప్రాబ్లం లోకి వెళ్లే ముందు నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సొల్యూషన్: గివెన్ దట్ sin x plus sin y is equal to 3/4. Let it be consider one equation number 1 అనుకోండి. sin x minus sin y is equal to 2/5, ఈక్వేషన్ నెంబర్ 2. సో ఏం చేద్దాం అంటే 1/2, దట్ ఇంప్లైస్ sin x plus sin y బై లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డివైడ్ చేస్తున్నా. ఫస్ట్ sin x minus sin y is equal to 3/4/2/5. ఇప్పుడు ఇది న్యూమరేటర్ దే sin c ప్లస్ sin d లా ఉందన్న. ఇది c అనుకోండి, ఇది d, x ని c అనుకోండి, y ని d అనుకోండి. sin c ప్లస్ sin d, sin c ప్లస్ sin d is equal to, ప్లస్ అయితే కనుక sin తో స్టార్ట్ అవ్వాలి, 2 sin c plus d by 2 into cos c minus d by 2. డినామినేటర్ లో అదే x వాల్యూ ఉన్నాయి, వాటిలో కూడా cd అనుకుంటే sin c minus sin d లా ఉంది. sin c minus sin d, sin c minus sin d that is equal to, మైనస్ అయితే cos తో స్టార్ట్ అవ్వాలి, 2 cos of c plus d by 2 into sin of c minus d by 2. ఫార్ములాల కోసం మనం ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం. ఆ లింక్ మీకు కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. సో ఈ రెండు ఫార్ములాలు తీసుకెళ్లి అప్లై చేయండి. అప్లై చేస్తే దట్ ఎంప్లాయిస్ న్యూమరేటర్ sin c plus sin d అంటే 2 sin c plus d అంటే x plus y by 2 into cos c minus d by 2 అంటే cos of x minus y by 2 by డినామినేటర్ లో sin c minus sin d. sin c minus sin d అంటే 2 cos c plus d by 2, 2 cos c plus d by 2 into sin c minus d by 2 x minus y by 2 is equal to, రైట్ హ్యాండ్ సైడ్ లో న్యూమరేటర్ డినామినేటర్ రెండిట్లోనూ ఫ్రాక్షన్ ఉంది. సో న్యూమరేటర్ లో ఫ్రాక్షన్ 3/4, డినామినేటర్ రెసిప్రోకల్ అయిపోతుంది అంటే 5/2. దట్ ఇంప్లైస్ క్యాన్సిల్ ఏమైనా అవుతుంది అంటే 2 2 క్యాన్సిల్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే sin x plus y by 2 cos x plus y by 2, ఈ టర్మ్ సేమ్ అండి. అంటే sin theta by cos theta అంటే tan theta, tan of x plus y by 2 ఇంటూ ఇక్కడ టర్మ్స్ అబ్జర్వ్ చేయండి, x minus y by 2, x minus y by 2, cos theta by sin theta, cos by sin అంటే cot, cot of x minus y by 2 is equal to 3 into 5 15 by 4 into 2 8. సో మనం ప్రూవ్ చేయవలసిన దాంట్లో 8 tan of x plus y by 2 ఉండాలి. సో 8 ని ట్రాన్స్పోజ్ చేయండి, 8 ని షిఫ్ట్ చేస్తే డినామినేటర్ లో ఉన్నటువంటి 8 ఇటువైపుకి వస్తే న్యూమరేటర్ లోకి వస్తుంది. అంటే 8 into tan of x plus y by 2 is equal to, ఆల్రెడీ రైట్ సైడ్ 15 ఉంది, ఇక్కడ ప్రొడక్ట్ లో ఉన్నటువంటి cot of x minus y by 2 ను ట్రాన్స్పోజ్ చేస్తే 1/cot of x minus y by 2 అవుతున్నాము. దట్ ఈస్ ఈక్వల్ టు 15 into 1/cot theta, 1/cot theta అంటే tan theta, tan of x minus y by 2. Therefore ఆన్సర్ ని ఒకసారి రాస్తున్నాం, 8 tan of x plus y by 2 is equal to 15 tan of x minus y by 2. అది సొల్యూషన్. నెక్స్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చేసాడు, ఇఫ్ cos x plus cos y is equal to 3/7 and cos x minus cos y is equal to 5/9, then show that
27 tan of x minus y by 2 plus 35 cot of x plus y by 2 is equal to 0 అని ప్రూవ్ చేయమంటున్నాడు. సొల్యూషన్ గివెన్ దట్ cos x plus cos y is equal to 3 by 7. Let it be equation number 1 and cos x minus cos y is equal to 5 by 9. Equation number 2. ఫస్ట్ ప్రాబ్లం ఎలా చేసామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా సెకండ్ ప్రాబ్లం కూడా అలాగే చేయాలి. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఫస్ట్ తీసుకుంటే cos x plus cos y బై ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ cos x minus cos y is equal to 3 by 7 by 5 by 9. That implies cos x plus cos y అంటే cos c plus cos d. cos c plus cos d. కాస్ లో ప్లస్ ఉంటే కనుక రెండు కాస్లే వస్తాయి అంటే 2 cos c plus d by 2 into cos c minus d by 2. Similarly cos c minus cos d is equal to మైనస్ తో అయితే సైన్ వస్తాయి కాసులు రాదు minus 2 sin c plus d by 2 into sin c minus d by 2. ఈ రెండు ఫార్ములాలు తీసుకెళ్ళి అప్లై చేద్దాం. ఇక్కడ c అంటే x నానా d అంటే y ఇక్కడ కూడా c అంటే x d అంటే y. సో cos c plus cos d 2 cos c plus d అంటే x plus y by 2 into cos c minus d x minus y by 2 by divided by cos c minus cos d లా ఉంది. ఏంటి ఫార్ములా minus 2 sin of x plus y by 2 into sin of x minus y by 2 is equal to ఇక్కడ న్యూమరేటర్ లోను ఫ్రాక్షన్ ఉంది డినామినేటర్ లోను ఫ్రాక్షన్ ఉంది. న్యూమరేటర్ యాజ్ ఇట్ ఈజ్ గా రాస్తున్నాం 3 by 7 డినామినేటర్ రెసిప్రోకల్ అవుతుంది కాబట్టి 9 by 5. ఆ రెండు ఫార్ములాలు దట్ ఎంప్లాయిస్ క్యాన్సిల్ అని అవుతున్నాయి కదా ఇక్కడ 2 ఈ 2 క్యాన్సిల్ అన్న కాస్ ఆఫ్ ఇక్కడ ఈ టర్మ్ అంతా x plus y by 2 ఈ టర్మ్ x plus y by 2 నే కాస్ బై సైన్ అంటే కాట్ అంటే ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి కాట్ ఆఫ్ x plus y by 2 ఇంటూ ఇక్కడ ఈ టర్మ్ x minus y by 2 ఈ టర్మ్ కూడా x minus y by 2 కాస్ బై సైన్ కాట్ ఆఫ్ x minus y by 2 is equal to 3 into 9 27 by 7 into 5 35. That implies solution మనం ప్రూవ్ చేయాల్సిన ఆన్సర్ లో ఏముందో చూడండి 27 tan of x minus y by 2 అని ఉంది 35 cot of x plus y by 2 అని ఉంది 35 ని cot of x plus y by 2 దగ్గర తీసుకురండి 35 ని తీసుకొస్తే డినామినేటర్ లో ఉంది కాబట్టి ఇటు వస్తే న్యూమరేటర్ లోకి వస్తుంది 35 ఇంటూ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ 35 మైనస్ 35 ఇంటూ cot of x plus y by 2 is equal to ఆల్రెడీ రైట్ సైడ్ 27 ఉంది ఈ cot of x minus y by 2 ని షిఫ్ట్ చేయండి is equal to ఆల్రెడీ షిఫ్ట్ చేస్తాం కాబట్టి ప్రొడక్ట్ లో ఉన్నది డివైడెడ్ బై లోకి వెళ్ళిపోతుంది cot of x minus y by 2 that is equal to 27 into 1 by cot theta అంటే tan theta tan of x minus y by 2. therefore ఏమొచ్చిందో జాగ్రత్తగా రాయండి ఫస్ట్ 27 అటువైపు నుంచి రాస్తున్నా 27 into tan of x minus y by 2 ఈ మైనస్ 35 ని ట్రాన్స్పోజ్ చేయండి మైనస్ 35 అటువైపు ట్రాన్స్పోజ్ అయితే ప్లస్ 35 cot of x plus y by 2 is equal to 0. సో చాలా ఈజీగా చేయొచ్చు 4-5 స్టెప్స్ వస్తున్నాయి 4 మార్క్స్ ఇంటర్మీడియట్ వాళ్ళకి 5 మార్క్స్ డిప్లొమా పిల్లలకి. ఓకే థ్యాంక్ యూ.